ఇంటి నంబర్ 13 మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇకపోతే స్టోరీ లైన్‌లోకెళ్ళిపోదాం. స్టోరీ లైన్‌కొచ్చేసరికి ఒక పండు ముసలి వ్యక్తి తన జీవితంలో ప్రేతాత్మల గురించి ఎంతో మందిని కాపాడాడని చెప్తూ ఉంటాడు. అయితే ఇంటి నంబర్ 13 అనే ఒక విల్లాకి సంబంధించిన ఒక కథ చెప్తాడు. ఇక ఆ కథ ప్రకారం అర్జున్ ఒక నవల రచయిత. ఇక ఆయన రాసిన ఓ నవల 10,00,000 కాపీలు అమ్ముడుపోతుంది. ఇక అది ప్రింట్ చేసిన పబ్లిష్ ఫోన్ చేసి ఒక వ్యక్తి బహుమానంగా ఒక విల్లాని ఇస్తాడు. ఇక అయితే దాన్ని తాళాలు తన అన్నయ్య సంజయ్‌కి ఇవ్వమని చెప్పగా సంజయ్ ఇక తన భార్య నిత్య ఇక పని మనిషి జీబంతో కలిసి ఆ ఇంట్లో దిగుతాడు. ఇక తర్వాత అర్జున్, నిత్య చెల్లెళ్ళు మధు కూడా అదే ఇంట్లోకి వస్తారు. అయితే నిత్యకు తెల్ల ముసుగులో కూడా ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. ఇక వింత వింత శబ్దాలు కూడా వినిపిస్తుంటాయి. ఇక ఆమెకు చికిత్స చేసేందుకు డాక్టర్‌ని తీసుకొస్తే అతనికి షాక్ ఇస్తుంది. ఇక చివరికి గజానంద్ రంగంలోకి దిగుతాడు. ఇకపోతే తెల్ల ముసుగుల ఆకారాలు ఎవరికి కనిపిస్తున్నాయి? ఇక ఆ ఇంట్లో ఏముంది? అనేదే మిగతా కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇకపోతే హారర్ సినిమాకు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. ఇకపోతే హారర్ సినిమా అంటే దెయ్యాలు, ఆత్మతో ఉంటుంది. ఇక అయితే ఈ లైనప్‌లో కొంచెం విభిన్నంగా ఈ సినిమా అయితే రూపుదిద్దుకుందని చెప్పాలి. అయితే ఏ హారర్ మూవీ అయినా ఒక ఇంట్లో ఆత్మలు కనిపించడంతో మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో కూడా రేర్ కేస్ అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి దాకా బోర్ కొట్టకుండా నడిపించే విషయంలో దర్శకుడు మాత్రం చాలా వరకైతే ప్రయత్నం బానే చేశాడని చెప్పాలి. ఇక మధ్య మధ్యలో ట్విస్ట్‌లు కూడా థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సంగతి ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా మూవీకి మాత్రం ప్లస్ అని చెప్పాలి. ఇక దర్శకుడు మూవీ మాత్రం చాలా డీల్ చేసాడని చెప్పాలి. ఇక 2 సినిమాలు పు పు 2 ఫస్ట్ హాఫ్, ఇక సెకండ్ హాఫ్ చాలా విభిన్నంగా అయితే ఉన్నాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిన సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఇక ఫైనల్‌గా అయితే మూవీ మాత్రం హారర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం సినిమా పక్కా నచ్చుతుంది. ఇక సినిమాటోగ్రఫీ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయని చెప్పాలి. ఈ సినిమా 2 గంటల 6 నిమిషాలు ఆడియన్స్ మాత్రం కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇక అందరికి అట్రాక్ట్ అయ్యే మూవీ అనిపిస్తుంది. మరి నచ్చితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.